ఆర్సీబీ. ఎందుకని? ఆర్సీబీ అంటే ఫస్ట్ నుంచి స్ట్రగుల్ చేసుకుంటూ ఫైనల్స్కి వచ్చిర్రు. సో అట్లా అంటే ఢిల్లీ కూడా బాగా ఆడుతుంది కదా, ఢిల్లీ గట్టి match కాంపిటీషన్. నేను చూడలేదన్న. ఓకే, గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఉంది, ఫిర్ బి ఆర్సీబీ గెలుస్తుంది అన్న. ఓకే. అంటే ఇప్పటిదాకా మెన్స్ కి కప్ లేదు, ఒకవేళ ఉమెన్స్ గెలిస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి? విరాట్ కోహ్లీ ఇజ్జత్ పోతుంది అన్నారు అంతే. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏసాల కప్ నమ్మది అన్నారు కదా, పోనీ ఉమెన్స్ కన్నా గెలిచి చూపిస్తారేమో అని చెప్పేసి అట్లా. ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ అన్న. ఉమెన్స్ ఉమెన్స్ నేను నాకు తెలియదు అన్న, ఉమెన్స్ ఎవరు? పెరి 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 స్మృతి మందన ఉందా? స్మృతి మందన. ఎవరు ఉంటారో తెలియదు కానీ ఆర్సీబీ గెలవాలి. ఆర్సీబీ గెలవాలి అంతే. అంతే మళ్ళీ, ఎందుకంటే స్మృతి మందన లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అట్లా స్మృతి మందన ఫేవరెట్. ఇండియా కెప్టెన్ కాబట్టి మళ్ళీ అట్లా ఎక్స్ కెప్టెన్ అట్లా. అంటే ఇప్పుడు మెన్స్ తో ఈక్వల్ గా ఉమెన్స్ కూడా ఆడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అందరూ ఒకటే అన్న, స్పోర్ట్స్లో మెన్స్ లేదు, గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, అందరూ ఒకటే. స్పోర్ట్స్ స్పిరిట్ వచ్చినప్పుడు ఆ బాండింగ్ వేరే ఉంటుంది. ఎవరిది వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు. బాయ్స్ టాలెంట్ బాయ్స్ చూపిస్తారు, గర్ల్స్ టాలెంట్ గర్ల్స్ చూపిస్తారు, అంతే తేడా. అంటే ఈ క్రికెట్ త్రూ మీరు యూత్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, అన్ని చెడు అలవాట్లు బంద్ చేసుకొని గోల్స్ చూసుకొని, అంటే గోల్స్ గర్ల్స్ కాదు, చూసుకొని మీ ఫ్యూచర్ చూసుకొని, ఇంట్లో అమ్మాయిని మంచి చూసుకొని మంచి సంపాదించుకొని, మీదేనా మీ ఫ్యూచర్ ఏందో మీరు చూసుకోరు, అదే కథం. హానా, హాయ్, మీ పేరు? శివ. శివ గారు, ఈ రోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ అవుతుంది కదా, ఢిల్లీ ఇంకా ఆర్సీబీ, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఆర్సీబీ ఎందుకని? చాలా స్ట్రగుల్, ఇంతవరకు అయితే వాళ్ళకి కప్పు లేదు. అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా అటాకింగ్ ఆడతారు. వాళ్ళ ప్లేయింగ్ ఆఫ్ సిరీస్ కానీ, ఈ సిరీస్లో మొత్తం ఆడిన విధానం కానీ, దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇంతవరకు వచ్చి ఈ టైంకి వచ్చి వాళ్ళు ఓడిపోవడం అయితే చాలా ఇంపాసిబుల్. సో వాళ్ళే కొడతారు, ఆర్సీబీ వాళ్ళే గెలుస్తారు కంపల్సరీ. ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? స్మృతి మందన. ఆల్వేస్ ఇండియాలో నాకు ఇండియా టీం నుంచి కూడా ఆమె ఆడే విధానం కానీ, ఆమె అటాకింగ్ కానీ, ఆమె చేసేది కానీ స్మృతి మందన. ఆమె సేమ్. అంటే ఢిల్లీ టీం కూడా కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పేసి అంటున్నారు, వాళ్ళు అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. టఫ్ కాంపిటీషన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కంపల్సరీగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫిర్ బి ఐ విల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే నా టీం గురించి తెలుసు కాబట్టి, అండ్ ఆ కెప్టెన్సీ నాకు తెలుసు కాబట్టి, సో దాని గురించి నాకు టోటల్ కాన్ఫిడెన్స్ ఆర్సీబీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మెన్స్తో పాటు ఉమెన్స్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, అది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ గేమ్ ప్లే వాళ్ళది? ఈక్వల్స్ టు మెన్స్ వాళ్ళేం తగ్గేం ఆడట్లేదు. వాళ్ళ ఈవెన్ ఒక అంటే ఆ లేడీ పేస్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి నాకు ఈవెన్ 120 మీటర్స్ కూడా తీసుకుంటున్న అమ్మాయి కూడా ఉంది దాంట్లో. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఈక్వల్ టు ఈక్వల్ ఆడుతున్నారు. సో ఈసారి అయితే కంపల్సరీ ఆర్సీబీ కొడతాను, కంపల్సరీ కొడతారు. అంటే ఫస్ట్ టైం కప్ కొడితే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మెన్స్కి లేదు ఇప్పటిదాకా, ఒకవేళ ఉమెన్స్ కప్ కొడితే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఫ్యాన్స్ రియాక్షన్స్? ఆబ్వియస్లీ కోహ్లీకి, హర్మిత్ కౌర్కి ఆల్ కంపారిజన్ చేసి మాట్లాడుతాం మనం. సో దాంట్లో కంపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతవరకు ఈవెన్ మెన్స్ కూడా కొట్టలేదు. ఈ సిరీస్ మాత్రం ఇది కొడతాం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న. అంటే వీళ్ళ విన్నింగ్ స్ట్రీక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఆర్సీబీకి? స్టార్ట్ అయితే మొత్తం దాన్ని ఆపే చాలా కష్టం, ఎందుకంటే దాని బ్యాటింగ్ స్టైల్ పట్ల ఉంది, ఆ లైన్ పట్ల ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆర్సీబీ గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.